హాయ్ అండి. నేను డాక్టర్ మృణాలిని, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ మెడికల్ కాస్మెటాలజిస్ట్. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ రింకిల్స్. ఈ మధ్య మనం చాలా మందిలో రింకిల్స్ అనే ప్రాబ్లమ్ చూస్తున్నాము. దీన్ని క్యుటేనియస్ రింకిల్స్ అని అంటారు. ఎందుకంటే ఇది మన స్కిన్ పైన జరిగేది. సో ఇది మైల్డ్ అండ్ సివియర్ 2 ఫార్మ్స్‌లలో ఉంటది. మైల్డ్ ఫార్మ్ అనేది ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ వలన లేకపోతే స్మోకింగ్ చేసే వాళ్ళలో చూస్తాము. సో సన్ ఎక్స్‌పోజర్ వలన ఏమవుతుందంటే మనకి ఫ్రీ రాడికల్స్ అనేది స్కిన్‌లో ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఉన్నప్పుడు మన కొలాజన్ సబ్‌క్యూటేనియస్ కొలాజన్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది అవుతే మనకి సన్న ముడతలనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఇంకా కొంచెం ఎక్కువ అయితా ఉంటే సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ మీద కూడా యాక్ట్ అవుతుంది. అప్పుడు మన ముడతలనేది ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది. సేమ్ థింగ్ స్మోకర్స్‌లలో కూడా చూస్తాము. స్మోకింగ్ చేసే వలన ఫ్రీ రాడికల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో సేమ్ ప్రొసీజర్ లాగా ఈ ఫ్రీ రాడికల్స్ మన సబ్‌క్యూటేనియస్ కొలాజన్ అండ్ సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ మీద యాక్ట్ అయ్యి ఇలానే రింకిల్స్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇది మైల్డ్ ఫార్మ్. సివియర్ ఫార్మ్‌లో ఏమైతుందంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ఏజింగ్. ఏజింగ్ వలన మనం 45+, 50+ వాళ్ళలో ఎక్కువ చూస్తాము. వీళ్ళలో మన ఇమ్యూనిటీ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. సో కొలాజన్ అండ్ సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో వీళ్ళల్లో ముడతలనేది బాగా ప్రామినెంట్‌గా కనిపిస్తుంటాయి. మోస్ట్‌లీ ఫోర్‌హెడ్ మీద అండ్ స్మైల్ చేసినప్పుడు స్మైల్ రింకిల్స్ అంటారు. నోస్ దగ్గర వచ్చేది బనీ నోస్ అని అంటారు. అండ్ కళ్ళ దగ్గరకొచ్చేది క్రోస్ ఫీట్ అని అంటారు. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింకిల్స్ అన్నమాట. సో దీనికి మనం ఏం చేయగలమంటే సివియర్‌గా ఉందా? మైల్డ్‌గా ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్పెషలిస్ట్‌ని అడ్వైస్ తీసుకుంటే వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేస్తారు ఫస్ట్. మీకు మైల్డ్ ఉందా? సివియర్ ఉందా? ఎలా ఉంది? సో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ బెనిఫిషియల్‌గా ఉంటుంది. సో మైల్డ్ ఉన్న వాళ్ళకి సన్ ఎక్స్‌పోజర్ వల్ల ఎక్కువ రీజన్ ఉంటే సన్ స్క్రీన్ అనేది అట్‌లీస్ట్ 50-60 ఎస్‌పీఎఫ్ వాడుకోవాలి. ఎందుకంటే సెన్సిటివిటీని కొంచెం తగ్గించుకోవాలి. దీని కాకుండా రెటినాయిడ్స్ అనే క్రీమ్స్ లేకపోతే సీరమ్స్ కూడా వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇది కాకుండా సివియర్ ఉన్న వాళ్ళకి డెఫినిట్‌గా ఇదొక ఫిజికల్ స్టేట్. అంటే జస్ట్ క్రీమ్స్ వలన సీరమ్స్ వలన తగ్గదు. సో వీళ్ళ వీళ్ళ ఇట్లాంటి పేషెంట్స్‌కి మనము బోటాక్స్ లేకపోతే ఫిల్లర్స్ చేస్తేనే రిజల్ట్స్ బాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా రింకిల్స్ స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి సివియర్‌గా ఉండే వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ థెరపీ అన్న ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఈ ఫ్రీ రాడికల్స్ అనేది తగ్గుతుంది. సో మీకు రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో దిస్ ఇస్ హౌ వి ట్రీట్ రింకిల్స్. సో రింకిల్స్ వచ్చిన వాళ్ళకి ఇంట్లో డే టు డేగా విటమిన్ సి, విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకుంటే చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. రోజు గ్రీన్ టీ తాగిన ఫ్రీ రాడికల్స్ అనేది తగ్గుతుంది. ట్రీట్మెంట్ వైస్‌ని చూస్తే బోటాక్స్ అండ్ ఫిల్లర్స్‌తో పాటు ఐపీఎల్ అనే లేజర్ అండ్ ఎల్ఈడీ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువుంటాయి. సో ఒక చిన్న ఏజ్ నుంచే సో మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని చూసి రింకిల్స్ అనే ప్రాబ్లమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే సో ఆ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంటుంది. సో మీకు కూడా తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో మీరు ఏం చేయగలరు అంటే రోజు ఒక విటమిన్ సి టాబ్లెట్, చూవబుల్ టాబ్లెట్స్ వస్తాయి. గ్రీన్ టీ తాగొచ్చు, విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే మీకు టైం అనేది ఎక్కువ పడుతుంది. యాస్ ఇన్ మీకు 30 ఇయర్స్‌కి వచ్చేది 50 ఇయర్స్, 60 ఇయర్స్ ప్లస్‌కి వస్తుంది. ఈ రింకిల్స్ అనే ప్రాబ్లమ్. సో మీరు ఒక యంగ్ ఏజ్ నుంచే ఐపీఎల్, ఎల్ఈడీ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్న ఒక 45 ఇయర్స్ నుంచి అలా సో మీకు రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది.